ఇటీవల సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన తీర్పు వచ్చింది. ఇది మన అందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది కనుక ఆ తీర్పు మీతో పంచుకుంటాను. మీడియాలో కూడా ప్రముఖంగా రాలేదు. లైవ్ లా అనే వెబ్సైట్లో ఈ తీర్పు ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, చూడండి. ఈ తీర్పు ఏంటంటే మనకు మన జీవితాల్లో కూడా అనుభవం. మనం ఏదన్నా ఒక అపార్ట్మెంటో ఇల్లు కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ అగ్రిమెంట్ ప్రకారం ముందు అడ్వాన్స్ ఇస్తాం, కానీ ఆ అగ్రిమెంట్ ప్రకారం అమ్మాల్సిన వాడు అమ్మడు. అప్పుడు ఏం చేయాలి? సాధారణంగా మనం కేసు పెడతాం. ఎలాంటి కేసు పెట్టాలి? క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చా? క్రిమినల్ కేసు చెల్లుతుందా? ఇది ఈ కేసు ప్రధాన అంశం. రాధేశ్యామ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇది మన అందరికీ ఉపయోగపడేటువంటి ఒక ఆసక్తికరమైన తీర్పు చెప్పింది. ఇష్యూ ఏంటంటే, రాజస్థాన్లోని రాజ్గర్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనటానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. సో 5,11,00,000కు ఆ ప్రాపర్టీ కొనటానికి అగ్రిమెంట్. ముందు 11 లక్షలు అగ్రిమెంట్ చేసుకున్న రోజే చెల్లించాడు. తర్వాత 3 నెలలకు 1 crore అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. మిగతా అమౌంట్ 15 నెలల్లో చెల్లించడం. టోటల్గా 18 నెలల్లో ఈ అగ్రిమెంట్ పూర్తయిపోయి పేమెంట్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసేవాడు నేను చేయను అంటాడు. మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఏమైనా చేసుకొని రిజిస్టర్ చేయను అంటాడు. దాంతో అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి, అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి సివిల్ కేసు వేసాడు. సో ఇలా నేను పలానా వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకున్నాను, ఆ అగ్రిమెంట్ ప్రకారం అడ్వాన్స్ కూడా ఇచ్చాను, కానీ ఇప్పుడు అతను నేను అమ్మను అంటున్నాడు, ఆ అగ్రిమెంట్ నేను హానర్ చేయను అంటున్నాడు, ఎగ్జిక్యూట్ చేయను అంటున్నాడు అంటూ కోర్టులో కేసు వేసాడు. అక్కడితో ఆగకుండా ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టాడు. క్రిమినల్ కేసు అంటే చీటింగు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ 420, అలాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే విశ్వాసఘాతకానికి, నేరపూరిత విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడంటూ క్రిమినల్ కేసు పెట్టారు. దీనిపైన ఎఫ్ఐఆర్ దాఖలైంది. చివరకు షార్ట్కట్లో చెప్పాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ తీర్పులో చెప్పింది ఏంటంటే, ఇది సివిల్ కేసు అవుతుంది కానీ క్రిమినల్ కేసు కాదు. ప్రతి సివిల్ రాంగ్ కెనాట్ బి ఎ క్రిమినల్ రాంగ్. సో సివిల్ రాంగ్ అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, అగ్రిమెంట్ ఆనర్ కాలేదు, ఇందులో మోసం లేదు. మోసం ఉంటేనే నేరమైనట్లు. ఇందులో సివిల్ మాత్రమే ఉంది. ఆ సివిల్ కేసు చెల్లుతుంది. సివిల్ కేసు విచారణ కంటిన్యూ అవుతుంది. కానీ క్రిమినల్ కేసు పెట్టారు కదా, ఆ క్రిమినల్ కేసు మాత్రం చెల్లదు. ఈ క్రిమినల్ కేసు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక రకంగా ఒత్తిడి తెచ్చి బెదిరించి ఆ అగ్రిమెంట్ను ఎగ్జిక్యూట్ చేసేలా చేసుకోవడం, లేదా మనీ రాబట్టడానికి ఈ రకమైన క్రిమినల్ కేసు పెట్టడం. అందువల్ల ఇది సివిల్ రాంగ్. దీనికి సివిల్ రెమెడీ ఉంటుంది తప్ప క్రిమినల్ రెమెడీ ఉండదు. అంటే మీరు ఇప్పుడు ఈ అంశంలో మోసం లేదు, అడ్వాన్స్ ఇచ్చడానికి ఏమీ మోసం చేసి అడ్వాన్స్ తీసుకోలేదు, బెదిరించి అడ్వాన్స్ తీసుకోలేదు, ఆ అడ్వాన్స్ను మిస్అప్రాప్రియేట్ దుర్వినియోగము చేయలేదు, ఆ అమ్మాల్సిన ప్రాపర్టీని అతను మరో రకంగా వాడుకోలేదు. సో ఇందులో మోసం ఎక్కడుంది? తెలియక ఒకటి చెప్పి ఒకటి చేయలేదు. అందువల్ల ఇందులో మోసం ఉంటే అది నేరం అవుతుంది, క్రిమినల్ యాక్ట్ అవుతుంది. అందువల్ల ఇందులో మోసం లేదు కనుక ఇది సివిల్ యాక్ట్ అవుతుంది. అందువల్ల సివిల్ కేసు పెట్టుకోవచ్చు, క్రిమినల్ కేసు పెట్టరాదు అని. ప్రతి సివిల్ రాంగ్ క్రిమినల్ కేసు కిందికి రాదు. సివిల్ రాంగ్ ఇస్ సివిల్ రాంగ్. దానికి సివిల్ లాలో రెమెడీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలా తనకు అగ్రిమెంట్ చేసి అమ్మడం లేదు కనుక తాను నష్టపరిహారాన్ని అడగచ్చు. ఆ సివిల్ కేసులో తనకు కావలసిన న్యాయాన్ని కోరుకోవచ్చు. కానీ నేరం చేశాడు ఫలానా వ్యక్తి, ఈ అగ్రిమెంట్ చేసి అమ్మలేదు కనుక అతన్ని నేరస్తుడిగా ప్రకటించండి, జైలుకు పంపండి అని చెప్పడానికి వీల్లేదు. సో అది క్రిమినల్ కేసు కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందులో మోసం ఉంటేనే, బెదిరించడం ఉంటేనే, డూప్ చేయడము, ఇండ్యూస్ చేయడము, ఒకటి చెప్పి ఒకటి చేయడము, ఇలాంటివి ఉంటేనది క్రిమినల్ యాక్ట్ అవుతుంది. ప్రతి సివిల్ అంశము క్రిమినల్ యాక్ట్ కాదు అని సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు చెప్పింది. సో అందువల్ల అంటే ఈ తీర్పు ప్రకారము ఇక
ఆమె అగ్రిమెంట్ చేసుకొని కూడా అమ్మకుండా అమ్మనంటున్న వ్యక్తికి ఇష్టం వచ్చినట్టుగా ఉల్లంఘించే అవకాశం ఏమి ఉండదు. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నవాడు ఏం కావాలి, అడ్వాన్స్ ఇచ్చినాడు అన్యాయానికి గురి కావాల్సిందే అంటే ఎట్టి పరిస్థితిలో కాదు. సివిల్ కేసు ఈ తీర్పు వల్ల ఎలాంటి ప్రభావానికి లోను కాదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సివిల్ కేసు నడవాల్సింది. ఇష్యూ ఏంటి అంటే మీకు అగ్రిమెంట్ ఆనర్ కానందుకు ఏ రకమైన నష్టపరిహారం చెల్లించాలో, ఏ రకమైన చర్యలు ఉండాలో, లేదా కోర్టు నీవు వెంటనే రిజిస్టర్ చేయమని చెప్పవచ్చు, లేదా రిజిస్టర్ ఆలస్యమైనందుకు నష్టపరిహారం ఇవ్వవచ్చు. కానీ క్రిమినల్ యాక్ట్ అంటే అది జైలుకు పంపడం అలాంటి అవుతుంది. ఇప్పుడు మనకు కన్జ్యూమర్ యాక్ట్లో మనం ఏదైనా నష్టపోతే మనం కేసు వేస్తాం. కేసు వేస్తే ఎట్ బెస్ట్ కన్జ్యూమర్ ఫోరం ఏం చెప్తుంది, ఈ నష్టపరిహారం చెల్లించమని చెప్తుంది. అంతే తప్ప ఇలా నాకు క్వాలిటీ లేని వస్తువు అమ్మి నాకు మోసం చేశాడు కనుక నేను వెంటనే అతన్ని జైలుకు పంపని అనరాదు. అది మోసం ఉంటే కావాలనే లో క్వాలిటీ ఒకటి చెప్పి ఒకటి అమ్మి అలా క్రిమినల్ ఇంటెంట్ ఉంటేనే అది క్రిమినల్ కేసు అవుతుంది. అందువల్ల ఇందులో సివిల్ కేసు ఉంటుంది. ఇది సివిల్ రాంగ్కు సివిల్ రెమెడీయే ఉంటుంది తప్ప క్రిమినల్ రెమెడీ ఉండదు అని సుప్రీంకోర్టు తీర్పు సారాంశం.